మీరు కూడా తెలుసుకోండి, యేసు ప్రభు చాలా మంచి దేవుడు. మీరు గుడిసెలో ఉన్నారా, బట్టలు అమ్ముకుంటున్నారా, ఇంకేమన్నా కాయలు అమ్ముకుంటున్నారా, మీకు మిద్దెలు మేడలు ఏమి లేవా, అవన్నీ ఏం కాదు. జస్ట్ మీ పేరు కూడా మార్చుకోవాల్సిన పని లేదు, మీ ఊరు మార్చుకోవాల్సిన పని లేదు, మీ కులం మార్చుకోవాల్సిన పని లేదు, మీ మతం మార్చుకోవాల్సిన పని లేదు. జస్ట్ మీ మనసులో యేసుక్రీస్తు కూడా దేవుడని మీరు నమ్మితే చాలు, మీ మనసు మారితే చాలు. ఈ లోకంలో ఏంటి, మనిషిగా పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లలు పుడుతున్నారు, వాళ్ళని కూడా స్కూల్కి పంపిస్తే పంపిస్తాం, లేకపోతే లేదు. ఏదో ఒక వ్యాపారం చేసుకొని మనకు నచ్చినవి వండుకొని తినేస్తున్నాము. ఏదో ఒక రోజు ఎవ్వరికి చెప్పా పెట్టకుండా చచ్చిపోతున్నాం. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తున్నాం? మనం చనిపోయిన రోజున మన తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవ్వరూ మనతో పాటు రారు. తీసుకెళ్ళిపోతే అక్కడే ఒక శవంలాగా పడుకోబెడతారు. శవమై మనం పడుకున్నప్పుడు అందరూ ఏడుస్తారు, గంట ఏడుస్తారు, అలాంటి దూరం నుంచి వచ్చేవాళ్ళ దాకా. ఆ తర్వాత తీసుకెళ్లిపోయి పాతి